హలో హాయ్ ఫ్రెండ్స్, మణికంఠ నామినేషన్ నిఖిల్ అండ్ నబీల్. నిఖిల్ని ఈ వారం ప్రతి ఒక్కరు బ్యాట్ చేద్దామని ఫిక్స్ అయ్యారో మరి ఏమనుకొని వచ్చారు. పాపం అతను టాప్ 1లో ఉన్నవాడు ఇప్పుడు టాప్ 5లో ఉంటాడా ఉండడని డౌట్గా ఉంది. వారం నామినేషన్ వల్ల అది యస్మిని వల్ల ఇతనికి బ్యాడ్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. దాంతోపాటు నాకు తెలిసి ఈ నిఖిల్ వల్ల యస్మిని వల్ల ఇద్దరు బ్యాడ్ అయ్యారు. యస్మినిది ఎంత తప్పు ఉందో నిఖిల్ది కూడా అంతే తప్పు ఉంది నేను అనుకుంటున్నాను. ఏంటి, నిఖిల్ ఏదైనా దాచకుండా నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉందని చెప్పింటే ఒక మాటతో క్లియర్ అయిపోయిండు. దాన్ని నాంచి సాగదీసి ఇంత పెద్దది చేశాడు. వరకు రాకుండా ఉండింటే బాగుండు. ఆ విషయం ఈ రోజు కానీ రాకుండా ఉంటే ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అయి పక్కా అయిండు. ఇప్పుడు నిఖిల్ విన్నర్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. 4 వారాలు గట్టిగా అతను గేమ్ బాగా ఆడి తనతో సవాసం లేకుండా ఉంటే బాగుంటుంది, విన్ అవుతాడు. అదే చెప్తున్నాడు, నువ్వు ఈ హౌస్లో దేనికి వచ్చావు? విన్ అవ్వాలని వచ్చినావా కాదా? టాప్ 5లో ఉండాలంటే గేమ్ ఆడు అని చెప్తున్నాడు. నీ గురించి నాకు తెలుసు నిఖిల్, నువ్వు గేమ్ పర్ఫెక్ట్గా ఆడుతావు, ఏదైనా బాగా డెసిషన్ తీసుకోవు, కానీ ఎమోషనల్ అనేది తగ్గించుకో. ఎమోషనల్ లేకుండా ఉంటే నువ్వు యస్మినిని కూడా దూరం చేసుకో, నువ్వు గేమ్ కూడా ఆడు. అందరిని వదిలేసి 4 వారాలు గట్టిగా ఆడు. టాప్ 5 పక్కా, విన్ అయ్యేది తర్వాత విషయం. టాప్ 5 అనేది పక్కా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.